రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనము మొక్కజొన్న పంట గురించి తెలుసుకుందాం. ఈ మొక్కజొన్న పంట కాలం అనేది దాదాపు 120 నుంచి 135 రోజులు కాల వ్యవధి. ఇది వచ్చేసి రబీ మరియు ఖరీఫ్లో రెండు కాలాల్లో కూడా వేసుకోవడానికి అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు. మనకు ఎకరాకు వచ్చేసి దాదాపు 6 నుంచి 8 కిలోల విత్తన మోతాదు అవసరం. ఇది వచ్చి మనకు మొక్క ఏ విధంగా ఉండాలంటే కింద నుంచి 5 నుంచి 6 ఆకుల పైన ఉండాలి. అంటే 1 2 3 4 5 6 అంటే కంకి 6 ఆకుల పైన ఉండడం వల్ల ఏమంటే మొక్క అనేది గాళ్ళకు కానీ ఏపుగా పెరిగినా కానీ పడిపోకుండా దృఢంగా ఉంటుంది ఈ కంకి సపోర్ట్ అని ఉండడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా ముదురు నారింజ కలరుగా ఉండడం వల్ల ఏంటంటే మార్కెట్లో షైనిష్గా ఉండడం వల్ల మన కొనుగోలుదారుడు కూడా లైక్ చేస్తాడన్నమాట. క్వింటా మామూలు దాని ధర కంటే ఈ విధంగా ముదురు నారింజ కలర్ ఉండడం వల్ల ఒక క్వింటం ఒక 50 నుంచి 100 రూపాయలు అధికంగా పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ముదురు నారింజ కలరు గింజ ఉండడం వల్ల ఏమైతే మార్కెట్లో కూడా మనకు అధిక ధర పెరగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి లెంత్ వచ్చేసి గింజలు 40 నుంచి 42 గింజలు ఉండడం వల్ల ఇట్లా చుట్టూ 12 ఉంటాయి. కొన్ని కంపెనీ 14 ఉంటాయి, కొన్ని కంపెనీ 16 ఉంటాయి, 18. ఈ 18 ఉండడం వల్ల అంటే దిగుబడి అనేది అధికంగా రావడానికి అవకాశం ఉంటుంది. గింజ ఎప్పుడు కూడా ముదురు నారింజ కలర్ ఉండడం వల్ల మార్కెట్లో కొనుగోలుదారుడు అధిక ధర తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పౌచు స్టిఫ్నెస్ ఉండడం వల్ల ఏంటంటే మన వర్షాలు పడినప్పుడు కూడా వాటర్ కిందికి వెళ్ళి కంకిలోకి వెళ్ళి డ్యామేజ్ కాకుండా కొన్ని చూడండి ఇంత స్టిఫ్గా ఉండడం వల్ల ఇలా పౌచ్ స్టిఫ్నెస్ ఉండడం వల్ల మనకు వర్షాలకు కూడా మన కంకు డ్యామేజ్ కాకుండా అవకాశం ఉంటుంది. కొన్ని కంపెనీస్ కంప్లీట్ ఇక్కడ దాకా వస్తాయి. కాబట్టి రైతు సోదరుడు నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకునే ముందు ఈ లక్షణాలన్నీ గమనించి మంచి హైబ్రిడ్ని ఎంచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరిన్ని సలహాలకు సంప్రదించండి కింది నెంబర్కి.